ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో భారతీయులమై పుట్టినాం. వేద ముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేద భూమి. రతనాల రాసులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి. మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురంపైనది భరత భూమి. విజయలక్ష్మిని గొన్న వీరులందరితోడ వెలుగొందినట్టిది వీరభూమి. నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి. అట్టి సద్భూమిలో మమ్ము పుట్టించితివి తద్రుణము తీర్ప వందనమ్ములు సేతుమో భరత మాత. అయితే మన దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించిండ్రు. మహమ్మద్ ఘోరీ, గజనీ, ఔరంగజేబు వాళ్ళందరూ పోయినరు. కానీ వారి వారసులు ఇప్పటికున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు హిందువులే, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము వాళ్ళ వారసులం అనుకుంటున్నారు వారు. ఇది చాలా దౌర్భాగ్యము. హిందువులందరూ కూడా గాఢమైన నిద్ర లోపల ఉన్నారు. ఈ రోజు దేశద్రోహులు హిందూ విరోధులందరూ కూడా 95% ఓట్లేస్తుంటే మన హిందువులు 45% మాత్రమే ఓట్లు వేస్తున్నారు. మన వాళ్ళు 90% కాదు 100% ఓట్లు వేయాలి. ఈ రోజు నేను ఒక విధంగా చెప్పాలంటే నా వాట్సాప్ క్లీన్ చేసుకోవాలంటే ఒక గంట సేపు అవుతుంది. ఉదయం నుంచి వారం రోజుల నుంచి 1000 మంది చేసిన, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పి రాలేకపోతున్నారు. కానీ నేను హిందువులకు నేను కోరేది ఏంటంటే చైతన్యం తీసుకురండి, లేకపోతే ఇది సిరియా అయిపోతుంది. నాదా 68. మామూలుగా ఈ రోజు సామాన్య హిందువులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మేము చాలా సేఫ్ గా ఉన్నాం అని మాట్లాడుతున్నారు. మీరేమో ఇప్పుడు చాలా భయంకరంగా ఉన్నది నా దేశం అని మాట్లాడుతున్నారు. బాబు మీ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నది, వాళ్ళకి ఏం చెప్తారు? రవి చూడని చోటు కవి చూస్తాడు, కవి చూడని చోటు జర్నలిస్ట్ చూస్తారు. నీకు తెలుసు కశ్మీర్ లోపల ఏమైంది? రైతే జోరు వర్షంలో చోరుకే చెలిగా ఉన్నారు. సిగ్గుశరం ఉండాలి మనోళ్లకు. కశ్మీర్ పండిట్లు కశ్మీర్ లో ఉన్నారా? భగవంతుని దయ వల్ల మన గురించి మాట్లాడేది ఎవరండి? విశ్వ హిందూ పరిషత్తు, RSS, బజరంగ్ దళ్, బీజేపీ తప్ప ఎవడు మాట్లాడు. వాడు అక్బరుద్దీన్ వస్తే ఏమంటాడు? ఏ మోడీ అంట. వాడికి ఏ విధంగా జవాబు చెప్పాలి? మనం మన లోపల చైతన్యం రావాలి. లేకపోతే రాబోయే నేను 68 అండి. ఈ రోజు నెక్స్ట్ రేపు నేను ఉంటానా లేనా తెలియదు, కానీ నేను సనాతన ధర్మం పరిరక్షణ కొరకు నేను పాటుపడుతున్నా. నేను మళ్ళీ మన హిందూ సోదరులకు ఒక విషయం చెప్తున్నా. మీరందరూ కూడా గాఢమైన నిద్రలో కోమాలో ఉన్నారు. లేకపోతే భారతదేశము మళ్ళీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఈ రోజు ఏమైతుంది? తస్లిమా నస్రీన్ చాలా కరెక్ట్ రాసింది లజ్జా పుస్తకం లోపల. రాత్రి 100 మంది, 200 మంది, 300 మంది హిందువుల ఇళ్లకు పోతారు. తుమ్ ఇస్లాం మే జైన్ హోతే నై అని చెప్పి వాళ్ళను లేడీస్ ను రేప్ చేస్తున్నారు, హిందువులను చంపుతున్నారు. ఈ పరిస్థితి మనం ఇంకా ఈ నిద్ర లోపల ఉంటే రేపు రాబోయే తరాన్ని ఎవ్వరు కూడా క్షమించలేరు. అంతేందుకండి, ఓల్డ్ సిటీ లోపల ఎవరైనా ఉండగలుగుతారా? హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోపల కరెంటు బిల్స్ 10,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మేమంతా మొత్తం కరెక్ట్ కడతాము, ట్రాఫిక్ చాలాని కట్టరు. మరి ఇవన్నీ కూడా మన లోపల ఈ జనరేషన్ యూత్ అంతా కూడా మీరందరూ తెలుసుకోవాలి. మొన్నవాడు ఏమంటాడు, హమారే ఘర్ మే ఖురాన్ रहता, క్రిస్టియన్ కే ఘర్ మే బైబిల్ रहता. మీ ఇంట్లో భగవద్గీత ఉందా అంటాడు. కానీ మన ఇంట్లో భగవద్గీత చదివే వాళ్ళు ఎవరున్నారు? శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తాడు, 9 అవతారాలు అయిపోయినాయి. కల్కి అవతారం వస్తే మనం వెయిట్ చేయడం కాదు, మనం అందరం కూడా ఒక్కొక్కడు కల్కి అవతారం సైనికునిగా మనం కావాలి. శ్రీకృష్ణుడు గీత లోపల ఏం చెప్పిండండి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి
యుగి యుగి. ఈ రోజు మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఈ రోజు కల్కి అవతారం లోపల మన నరేంద్ర మోడీ గారు ఇచ్చేసిండ్రు. కానీ ఒక్క నరేంద్ర మోడీ గారని మనం కూర్చోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఒక నరేంద్ర మోడీ కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక కల్కి అవతారం కావాలి. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి. ప్రతి ఒక్కరు కూడా మీ లోపల చైతన్యం తీసుకురండి. ప్రతిరోజు కూడా భగవద్గీత చదవండి. భగవద్గీతను చదవండి. మీకు నేను చూస్తుంటే బాబు చాలా బాగుంది. నీకు నా యొక్క ఆశీస్సులు, అభినందనలు. చిన్నవాడు, నువ్వు శతాధిక వసంతాలు. ప్రతి ఒక్కరి లోపల చైతన్యం తీసుకురావాలి. లేకపోతే భారతదేశం మళ్ళీ సిరియా వాళ్ళు ఏమంటారు, కాఫిర్ కుమారో. మన హిందువులు ఏమన్నా అంటామా? ఆ మాట అనము. సర్వే జన సుఖినో భవంతు, వసుధైక కుటుంబం అంటాము.